హాయ్ గైస్, మీరందరూ కూడా IQ Z10 రివ్యూకి వచ్చారని నాకు తెలుసు. కాకపోతే రివ్యూ చూసే ముందు నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత నేను ఎంతవరకు టెస్ట్ చేశానో ఆ రివ్యూ అంతా కూడా మీకు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేటప్పటికి IQ Z10 అనమాట. IQ Z10 అలాగే మీరు Vivo T4R అనుకోవచ్చు, రెండు కూడా సేమ్ మొబైల్స్. బట్ ఇది కొనుక్కోవచ్చా అంటే నేనైతే కొనుక్కోవద్దని స్ట్రిక్ట్లీ చెప్తాను. సో ఎవరి సంగతో నాకు అనవసరం, నేనైతే కొనుక్కోవద్దని చెప్తాను. ఎందుకు కొనుక్కోకూడదు అంటే నా దగ్గర రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి కొన్ని చెప్తాను నేను, మెయిన్ రీజన్స్. ఫస్ట్గా నీకు చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి IP69 రేటెడ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది కదా. సో నేను ఏం చేశానంటే అండర్ వాటర్ మోడ్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎజెక్టర్ కూడా ఉంటుంది. మనం పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనము వాటర్ ఎజెక్ట్ కూడా బయటకు అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను దీన్ని జస్ట్ ట్యాప్ కింద తడిపాను, అలాగే జస్ట్ బకెట్లో అలా తీసి అలా లేపాను అనమాట. సో ఇది నాకు సర్వే అవుతుందని అనుకున్నాను. అంటే స్క్రీన్ పరంగా నాకు సర్వే అయింది, టచ్లో కూడా నాకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే ఏదైతే కెమెరా ఉందో కెమెరా మీద నాకు ఫాగ్ అయితే వచ్చేసింది, భయంకరంగా ఫాగ్ అయితే వచ్చేసింది. ఫాగ్ అది జనరలే కదా, రేపు ఉదయానికి పోద్ది కదా, ఎల్లుండి పోద్ది కదా, ఒక 2 రోజుల్లో పోద్ది కదా అని అనుకుంటున్నారేమో. స్టిల్ ఈ మొబైల్ నా దగ్గర 1 వీక్ నుంచి ఉంది. ఈ 1 వీక్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఈ ఫాగ్ పోలేదు. దీనికోసం నేను ఎన్ని ట్రై చేశానంటే, నా ఫ్రెండ్కి ఒక మొబైల్ షాప్ ఉంది. సో తనకు కాల్ చేశాను. తనకు కాల్ చేసి అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, రే నీ దగ్గర ఒకవేళ రైస్ ఉంటే ఆ రైస్ని ఒక బ్యాగ్లో కట్టిపెట్టి దాని లోపల పెట్టేసి ఒక 1 డే లేదా 1.5 డే వదిలేసి మొత్తం క్లియర్ అయిపోతుంది అని అన్నాడు. సో నేను పెట్టి చూశాను, నాకు క్లియర్ అయితే అవ్వలేదు. సో ఫస్ట్ క్లియర్ అయినట్టుగానే అనిపించింది. మళ్ళీ నేను కెమెరా ఎప్పుడైతే ఆన్ చేసి చూసానో జస్ట్ 10 సెకండ్స్ 15 సెకండ్స్కి మళ్ళీ ఫాగ్ అయితే దాని మీద వచ్చేస్తూ ఉంది. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, హెయిర్ డ్రైయర్ని ఒక 5 నుంచి 6 ఇంచెస్ కొంచెం దూరంలో పెట్టేసి ఫస్ట్ మోడ్లో పెట్టేసి హీట్ ఎక్కువ జనరేట్ కాకుండా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా పెట్టు, నీకు కొంచెం వరకు తేడా అయితే వచ్చేస్తుంది అని అన్నాడు. సో అలా కూడా పెట్టి చూశాను, అయినా కానీ నాకు రాలేదు. అప్పటికీ పోలేదు అంటే నాకు ఇంకొక ఆప్షన్ చెప్పాడు. సిలికాన్ జెల్స్ ఉంటాయి కదా, ఆ సిలికాన్ జెల్స్ ఒక ప్యాక్లో వేసేసి దాని లోపల దాన్ని వేసేసి ఒక మూట కట్టేసి ఒక 6-7 అవర్స్ వరకు అలా పెట్టేసి కొంతవరకు నీకు చాలా వరకు అది ఫాస్ట్ రిలీఫ్ అయితే ఇస్తుంది అని చెప్పాడు. సో నేను ఒక 1 డే అయితే పెట్టి చూశాను, అసలు అవ్వలేదు. ఆ తర్వాత ఇంకొక 4 అవర్స్ కూడా పెట్టి చూశాను, అసలు అవ్వలేదంటే నాకు కెమెరా అయితే క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే నేను బయటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఇంకా కెమెరా టెస్ట్ చేద్దామని అనుకుంటున్నానో సో ఆ టైంలో వెంటనే నాకు మళ్ళీ ఫాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బీ అవేర్, ఎవరైనా కానీ IP రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి మన ఇష్ట ప్రకారం మనము స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేసి తీసేసుకోవడము, వర్షంలోకి వెళ్ళి తీసేసుకోవడము అని అంటే కుదరదు. ఎందుకంటే కొన్నిట్లో ఫిట్టింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, మరి ఏ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. అందులో ఈ వాటర్ డ్యామేజ్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేయట్లేదు, మ్యాక్సిమం కూడా క్లెయిమ్ చేయట్లేదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో IP రేటింగ్ ఉందని చెప్పి చాలా మంది కూడా ఇష్టానుసారంగా వాడేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి Vivo వెరీ రీసెంట్ గా లాంచ్ చేసిన Vivo T4R మొబైల్ రివ్యూ అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. అదేంటి IQ మొబైల్ చూపించి Vivo అంటున్నాడు అంటే, సో ఉంది దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే ఈ మొబైల్ వచ్చేటప్పటికి యాక్చువల్గా IQ Z10R మొబైల్, కాకపోతే Vivo T4R మొబైల్ ఉంది కదా, మీకు సేమ్ మొబైల్ అనమాట ఇది. సో రెండింటికి మీకు అసలు డిఫరెన్స్ ఉండదు, 99% మొత్తం మీకు సేమ్ ఉంటుంది. డిట్టో బ్లూ ప్రింట్ కాపీ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకు అని అంటే, సో దీంట్లో కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు ప్రైస్ కానీ ఎవ్రీథింగ్ కూడా సేమ్ అయితే ఉంటాయి. బట్ ఇంకేం చేంజ్ లేదా అంటే, చెప్పాను కదా 99% అని. ఆ 1% ఏంటి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డిజైన్ అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది ప్లెయిన్ డిజైన్తో వస్తుంది కదా, అది మీకు కొంచెం లిటిల్ బిట్ మార్బుల్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతే, మిగతా రిమైనింగ్ అంతా మీకు సేమ్ అయితే ఉంటుంది. మీరు కనుక ఆ రివ్యూ చూస్తే ఇది చూడాల్సిన అవసరం లేదు, ఇది చూస్తే అది చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఇది నేను కొని రివ్యూ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను వాడుతున్నాను అంటే, ఇది నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కొంటున్నా కాబట్టి నాకు ఎలా అనిపించిందో నేను అది మాత్రం మీ ముందైతే ప్రజెంట్ చేయగలను. సో అది మీరైతే గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే వీడియోలు అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఈ మొబైల్ మెయిన్ టార్గెట్ ఎవరు అంటే, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ, బడ్జెట్ సెగ్మెంట్లో ఏదైనా వ్లాగ్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చామనేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 రూపాయల లోపు, ఇంకా చెప్పాలంటే 17,000 రూపాయల లోపు మీకు ఒక మంచి మొబైల్ కావాలంటే ఇది మంచి మొబైల్ అవుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మంచి మొబైల్ అవుతుందా లేదా, దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనము వీడియోలో అయితే మాట్లాడుకుందాము, వచ్చేయండి. ఇక మనం బాక్స్లో కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే, బాక్స్లో వచ్చేటప్పటికి మనకి మొబైల్ వస్తుంది, ఫోన్ కేస్ వస్తుంది, USB కేబుల్ వస్తుంది, ఛార్జింగ్ అడాప్టర్ అయితే వస్తుంది, వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు, అలాగే మనకి మాన్యువల్
అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్. ఇక ఇది మనకి ఆక్వామెరైన్, మూన్ స్టార్ కలర్స్, ఈ 2 కలర్స్ లో మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కొత్త డిజైన్ అయితే కాదు. ఆల్రెడీ మనకి వివో V50 లో ఉంది సేమ్ డిజైన్. అలాగే మనకి IQ Z9s లో కూడా మనకి సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. మీకు సేమ్ చూడడానికి అదే డిజైన్ అయితే ఉంటుంది. కాకపోతే డిజైన్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. బాడీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మొబైల్ కూడా పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ గా అనిపిస్తుంది. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు 4 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కొంచెం కర్వ్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకు పడినా కానీ బాడీ ప్రొటెక్షన్ ముందు తగిలే అవకాశం అయితే ఉంది. ఇది నేను బాగా నోటీస్ చేస్తాను. ఇక బాటమ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంటుంది. డ్యూయల్ నానో సిమ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. మీరు SD కార్డ్ యూస్ చేయాలంటే దీంట్లో యూస్ చేయలేరు. నెక్స్ట్ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మైక్రోఫోన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. అలాగే మనకి లాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మెయిన్ 50 MP కెమెరా అయితే ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి ఆరా లైట్ తో వస్తుంది. 2x పోర్ట్రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో డిజైన్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఓవరాల్ గా దీని వెయిట్ ఎంత అంటే దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 183 గ్రామ్స్ నుంచి 184 గ్రామ్స్ వరకు ఉంది. దీని థిక్నెస్ వచ్చేటప్పటికి 7.39 mm వరకు దీని యొక్క థిక్నెస్ అయితే ఉంది. కనెక్టింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. USB 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ రేర్ కెమెరా కనుక చూసుకున్నట్లయితే 50 MP సోనీ IMX882 కెమెరా అయితే ఇచ్చారు. OIS ప్లస్ EIS సపోర్ట్ అయితే దీనికి ఉంటుంది. అలాగే మీకు 2 MP మైక్రో కెమెరా కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లో వచ్చేటప్పటికి 32 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు ఆరా ఫ్లాష్ లైటింగ్ తో వస్తుంది. మీరు ఆరా ఫ్లాష్ లైట్ కనుక యూజ్ చేసి మీరు రికార్డ్ చేస్తున్నట్లయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నోటిసబుల్ చేంజ్ అయితే కనిపించింది. మీకు మరీ ఎక్కువ చేంజ్ అయితే ఉండదు కానీ లిటిల్ బిట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ముందు మీరు ఫుటేజెస్ లో ఆ వీడియోస్ కానీ ఆ ఫోటోస్ కానీ మీరైతే చూస్తారు. ఇక దీని యొక్క బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క బ్యాటరీ అనేది 5700 mAh బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే మీకు ఛార్జింగ్ టైం ఫినిష్ అవడానికి 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. స్క్రీన్ బ్రైట్నెస్ కనుక చూసుకున్నట్లయితే 1300 నిట్స్ అయితే ఉంది. మీకు పీక్ బ్రైట్నెస్ అయితే 1800 నిట్స్ వరకు వెళ్తుంది. మీకు సమ్ స్టేజెస్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే అనిపిస్తుంది. 1 o'clock 2 o'clock ఆ కండిషన్ లో ఉన్నారు, సన్లైట్ బాగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు లిటిల్ బిట్ మీకు కొంచెం డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. కానీ మిగతా అప్పుడు అంతా మీకు చాలా బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. మీరు నైట్ టైంలో అయితే చాలా వరకు బ్రైట్నెస్ అయితే తగ్గించుకోవాల్సి వస్తుంది. అంత ఎఫెక్టివ్ గా అయితే ఉంటుంది. బట్ మీకు డే టైంలో మాత్రం నాకు అంత ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు. ఇకపోతే ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 2.2 తో వస్తుంది. ఇక్కడ నాకు ఒక మేజర్ డ్రాబ్యాక్ అయితే కనిపించింది. UFS 2.2 మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వెరీ రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్ 10,000 రూపాయలు 15,000 రూపాయల మొబైల్లో కూడా UFS 3.2 తో అయితే వస్తున్నాయి. కాకపోతే ఇది మనకి UFS 2.2 తోనే రావడం జరుగుతుంది. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అయితే నాకు అనిపించింది. అండ్ దీంట్లో మనకి SD కార్డ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. IR బ్లాస్టర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ లో మనకి IR బ్లాస్టర్ అయితే వస్తున్నాయి. మీరు ఒకవేళ మీ హోమ్ అప్లయన్సెస్ ఏమైనా మీరు రిమోట్ ద్వారా కంట్రోల్ చేయాలంటే దీంట్లో అయితే మీరు కంట్రోల్ అయితే చేయలేరు. అండ్ మనకి NFC కూడా దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ లో మనం NFC అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీని IP రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్ లోనే చూసుంటారు నేను ఎలా టెస్ట్ చేశాను ఏంటి అనేది. IP68 69 రేటింగ్ తో అయితే రావడం జరుగుతుంటుంది. అందుకే నేను అందులో మనకి అండర్ వాటర్ ఫోటో మోడ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఆ ధైర్యంతోనే నేను వాటర్ లో అయితే దీని అయితే కంప్లీట్ గా టెస్ట్ చేయడం జరిగింది. ఇక దీని స్క్రీన్ అండ్ టైం విషయానికి వస్తే స్క్రీన్ అండ్ టైం అయితే మాత్రం నాకు చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే దీని యొక్క ఆప్టిమైజేషన్ బాగా చేశారో లేదంటే అంత ప్రెషర్ పడకో తెలియదు కానీ నియర్లీ నాకు 8.5 hours నుంచి 9 hours వరకు స్క్రీన్ అండ్ టైం అయితే వస్తుంది. విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి ఫంటచ్ OS 15 మీద అయితే వస్తుంది. Android 15 మీద అయితే ఇది మనకి రావడం జరుగుతుంటుంది. ఇకపోతే బ్లోట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లోట్వేర్ అయితే కాస్త ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అనవసరమైన యాప్స్ అన్ని చాలా అయితే ఇచ్చారు. ఈవెన్ చెప్పాలంటే గేమ్స్ అయితే ఒక 10 గేమ్స్ అయితే ఇచ్చి పడేశారు. అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకుంటే అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక మీరు అమెజాన్ నెట్ఫ్లిక్స్ లో HDలో వీడియోని అయితే ఖచ్చితంగా స్ట్రీమ్ అయితే చేయొచ్చు. మీరు నార్మల్ వీడియోస్ యూట్యూబ్ లో కానీ లేదంటే నార్మల్ మూవీస్ ఏదైనా చూసినప్పుడు కూడా మీరు HDR లో కూడా వీడియో అయితే ప్లే అవుతుంది. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ యొక్క కలర్ యాక్యురసీ కూడా నాకు చాలా బాగా అయితే ఉంది. DCI-P3 కలర్ గ్యామెట్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అందుకే కలర్స్ అనేది చాలా పంచిగా అయితే తీసుకుంటుంది. నాకు ఆడియోలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మరీ ఎక్కువ లౌడ్నెస్ అయితే లేదు. కానీ వోకల్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. వోకల్ క్లారిటీలో అసలు పేరు పెట్టడానికే లేదు. మీరు వినండి ఒకసారి వోకల్ క్లారిటీ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది. సో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడైతే జడ్జ్ చేయండి. ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకేమనిపించింది కూడా ఎవ్రీథింగ్ నేను ఎండింగ్లో కూడా ఒక చిన్న వేడిక్ అయితే ఇస్తాను.
ఇక గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఆల్మోస్ట్ 6 అవర్స్ అయితే దీంట్లో గేమింగ్ అయితే యాడ్ చేశాను, బీజిఎం అయితే ఆడాను అనమాట. సో 6 అవర్స్ ఆడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేటప్పటికి మనకి 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ దీని క్యాపబిలిటీ వచ్చేటప్పటికి 90 FPS వరకు తీసుకెళ్ళొచ్చు మనము. ఇది మనకి 7400 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి 90 FPS తీసుకెళ్ళొచ్చు. బట్ వీళ్ళు ఏం చేశారంటే 60 FPS దగ్గర దీని అయితే కట్ ఆఫ్ చేయడం జరిగింది. మేబీ ఈ ప్రాసెసర్ మీద లోడ్ పడి ఎందుకు లేనిపోయిన తలనొప్పులు అనుకున్నారో, లేదంటే ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ సో మనకి 60 FPS వరకు దీన్ని అయితే కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ కాబట్టి, పాలికార్బోనేట్ బాడీ కాబట్టి నేను గేమింగ్ ఆడుతున్నప్పుడు మరీ ఎక్కువ టెంపరేచర్ అయితే నాకు నోటీస్ అవ్వలేదు, కానీ నేను అంత ఫీల్ అయితే చేయలేదు. ఎందుకంటే ఫ్రేమ్ కూడా మొత్తం మనకి ప్లాస్టిక్తోనే వస్తుంది కాబట్టి నేను అంత నోటీస్ అయితే చేయలేకపోయాను. మనకంత హీట్ అయితే రావట్లేదు. కాకపోతే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. మీరు ఒకవేళ మిడ్ రేంజ్ యూజర్, ఇంకా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్ గేమర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఆడుకోవచ్చు. కాకపోతే మీకు BGMI సపోర్ట్ చేస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ సపోర్ట్ చేస్తుంది, అన్ని మేజర్ గేమ్స్ కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తున్నాయి. కాకపోతే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 2 అవర్స్ తర్వాత కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. సో అది మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఒకవేళ మిడ్ రేంజ్ గేమర్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని మీకు హెవీ గేమ్స్ ఆడుకోవడానికి అయితే అసలు పనికిరాదు. కాకపోతే గేమ్ మోడ్లో మీకు ఐక్యూలో ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. టచ్ కానివ్వండి, గేమ్ మోడ్స్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్, హ్యాప్టిక్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. సో మీకు ఐక్యూలో ఏమేమి వస్తాయో గేమ్ మోడ్లో అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు దీంట్లో మనకి జెమినీ AI కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏఐకి సంబంధించినటువంటి AI ఎరేజర్ కానివ్వండి, AI ఎన్హాన్సర్ కానివ్వండి, ఇలా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్ని చెప్తే మనకి వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక 2 ఇయర్స్ వరకు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. నాకు బ్లోట్వేరే మరీ దారుణంగా అనిపించింది. ఆ బ్లోట్వేర్ కొంచెం తగ్గిస్తే బాగుండేది. వెరీ రీసెంట్గా మనం లావా మొబైల్లో చేసాం కదా, అసలు బ్లోట్వేర్ చాలా క్లీన్గా ఉంది, స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో అలా ఇస్తే నాకు చాలా బాగుండేది అనిపించింది. ఇకపోతే మనకి ఇది కస్టమ్ డైలర్తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు, మీరు ఆరామ్సే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ లేదా అంటే డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. స్కాచ్ ఆల్ఫా ప్రొటెక్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ మనకి ఏంటంటే కొంచెం బెటర్గానే ఉంటుంది, బట్ దాన్ని మీరు అంత గట్టిగా అయితే నమ్మొద్దు. ఇక ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి ఫేస్ లాక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అసలు చాలా యాక్యురేట్గా ఉంది. జస్ట్ అలా టచ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయితే అవుతుంది. దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగానే డిటెక్ట్ చేస్తుంది. ఇక మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరా వచ్చేటప్పటికి నాకు సమ్ టైమ్స్ బాగా అనిపించింది, సమ్ టైమ్స్ అంత బాగా నచ్చలేదు. ఏం నచ్చింది ఏం నచ్చలేదు అని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి రెండు కూడా 4K క్యాపబిలిటీతో వస్తుంది. 4K 30 FPS క్యాపబిలిటీతో వస్తుంది. మీరు ఫ్రంట్ టు బ్యాక్ రెండు కెమెరాని యూస్ చేసుకొని 4K 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 60 FPSలో అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయలేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి మీరు వీడియో ఎప్పుడైతే రికార్డ్ చేస్తూ ఉంటారో బ్యాక్ కెమెరాకి మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది, కానీ బట్ ఏదైతే ఫ్రంట్ కెమెరా విషయంలోకి వస్తే మాత్రం అసలు చాలా షేకీగా అనిపిస్తుంది. కొంచెం వ్లాగ్స్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు, బట్ వ్లాగింగ్ అయితే ఇది అసలు పనికిరాదు. మీకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినప్పుడు అసలు ఎలా ఉంది అంటే షేక్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ స్టడీ మోడ్ కూడా తీసుకొచ్చాడు, ఫేస్ స్టడీ మోడ్ అని ఒకటి తీసుకొచ్చాడు అనమాట. అది కూడా తీసుకొస్తే మనకి ఏమవుతుందంటే ఫేస్ అంతా కూడా జూమ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ స్క్రీన్లో 40% మన ఫేసే కవర్ అయిపోతుంది. నా హ్యాండ్ అనేది చాలా పొడవుగా ఉంటుంది జనరల్గా. ఈ పొడవుగా నేను యూజ్ చేసినప్పటికి కూడా నా ఫేస్ అనేది ఆల్మోస్ట్ మీరు స్క్రీన్లో చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. 40% నా ఫేసే వచ్చేస్తుంది. ఇక నేను చూపించడానికి డీటెయిల్స్ అయితే ఏమి ఉండవు. సో ఇది ఒకటైతే నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. కాకపోతే మీరు ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా 4K 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మీరు నైట్ టైం శాంపిల్స్ కనుక చూసుకున్నట్లయితే నైట్ టైం శాంపిల్స్ వచ్చేటప్పటికి మీకు వీడియో వచ్చేటప్పటికి లిటిల్ బిట్ షేకీ అయితే ఉంది, బట్ అంత మంచిగా అయితే అనిపించలేదు నాకైతే. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అని నాకు అనిపించింది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనము కన్సిడర్ చేయొచ్చా అంటే సో ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్తో కూడా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ ప్రైస్ దగ్గర అయితే మనం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక మీకు కొన్ని వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఆ వీడియో శాంపిల్స్ అయితే ఒకసారి మీరు జడ్జ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి IQ Z10R నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే ఆడియో కూడా వస్తుంది. మీకు 4K 30 FPSలో మీకు నైట్ టైం కండిషన్లో మీరు కనుక వీడియో రికార్డ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో జస్ట్ నా ఆపోజిట్లో మీకు ఒక లైట్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న ఫుటేజ్ వచ్చేటప్పటికి IQ Z10R ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 30 MP కెమెరా 4K 30 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్ అడ్జస్ట్మెంట్ అలాగే స్టెబిలిటీ అయితే చెక్ చేయొచ్చు. నేను నడుస్తున్నాను,
సో మీకు నడుస్తున్నప్పుడు స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎలా తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అలాగే మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. సో 30 FPS మీరు కనుక 4K 30 FPS రికార్డ్ చేస్తే మీకు వీడియో క్లారిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. హై గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న ఫుటేజ్ వచ్చేటప్పటికి IQ Z10R ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా స్టడీ ఫేస్ మోడ్ని అయితే యూజ్ చేసి నేను అయితే రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, మీరు స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో మీకు లైట్ కండిషన్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నేను స్టడీ మోడ్ ఆన్ చేశాను. సో ఇప్పుడు వెంటనే నా ఫేస్ అనేది బాగా జూమ్ అయితే అయిపోయింది. మీరు ఒకవేళ వైడర్గా ఏమన్నా చూపించాలనుకున్నా కానీ చూపించలేరు, మీకు ఎక్కువ ప్లేస్ అయితే ఇక్కడ కవర్ అవ్వదు. సో చూసారు కదా. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇల్లు కొంచెం వ్లాగింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, మనకి సినిమాటిక్ వీడియో మోడ్ అనేది తీసుకురాలేదు. పోర్ట్రేట్ వీడియో మోడ్ అసలు తీసుకురాలేదు. ఇది కూడా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. 1080p 30 FPS లో అయినా సరే, అట్లీస్ట్ 30 FPS లో అయినా సరే మనకి ఈ సినిమాటిక్ వీడియో మోడ్ అనేది తీసుకొచ్చుంటే బాగుండేది. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు డీటెయిల్స్ అయితే అంత మంచిగా అనిపించవు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ మొబైల్ తీసుకున్నా, IQ Z10R తీసుకున్నా, అలాగే మీకు Vivo T4R తీసుకున్నా, రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈసారి ఇది వద్దులే అది తీసుకుందాం, అది వద్దులే ఇది తీసుకుందాం అనుకుంటే మీరు బిస్కెట్ అయిపోయినట్టే. రెండు కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. సో ఈ మొబైల్ ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది నా జెన్యూన్ రివ్యూ ఈ మొబైల్ మీద. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.